హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ గోగిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు వీడియో దేని గురించో. వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మేము ఎక్కడెక్కడ వెళ్ళాం, ఎలా వెళ్ళాం అనేది వీడియోలో చెప్తాను. నేను క్రిష్ పూణే నుంచి ట్రైన్లో అయితే వెళ్ళాము. ఫస్ట్ వచ్చేసి తిరుపతి. మేము అక్కడ వెళ్ళేసరికి అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ రూమ్స్ తీసుకొని ఉన్నారు. సో డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి ఫస్ట్ తలనీలాలు ఇవ్వడానికి అయితే వెళ్ళాము. వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి డైరెక్ట్గా దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. మేము నైట్ 9:30కి లోపలికి వెళ్తే ఎర్లీ మార్నింగ్ 2:30కి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నైట్ విజువల్స్ అంత బాగున్నాక ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా ఉంటామా? కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని బిఫోర్ డే జర్నీలో ఏం తినలేదు. సో దర్శనం అయిపోయాక తిందాం అనుకున్నాం. సో దర్శనం అయిపోయాక కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి రెస్ట్ తీసుకోవడానికి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి అరుణాచలంకి మేము బై ట్రైన్ వెళ్ళాము తిరుపతి నుంచి. మేము అరుణాచలం వెళ్ళడం ఫస్ట్ టైం. సో మాకు గిరి ప్రదక్షిణ అవన్నీ ఎలా చేయాలో ఐడియా లేదు. సో రీసెంట్గా వెళ్ళిన ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ భూతనారాయణ స్వామి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని జంట వినాయకులు దగ్గరే ఉంటుంది టెంపుల్, అక్కడ జంట వినాయకులని దర్శనం చేసుకొని తర్వాత రాజగోపురం దగ్గర దీపారాజన చేసి అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి అని చెప్పారు. భూతనారాయణ స్వామి టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వడానికి చాలా ఆటోస్ ఉంటాయి. మేము స్టే ఉన్న ఓనరే మాకు ఆటో అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా అక్కడ నుంచి మేము వెళ్ళి దర్శనం చేసుకొని ఆ 2 టెంపుల్స్లో రాజగోపురం దగ్గర వెళ్ళి దీపారాజన చేసి మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము. గిరి ప్రదక్షిణ మ్యాప్ అనేది గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. మాకు మా ఫ్రెండ్ పంపించాడు అండ్ మేము గూగుల్లో కూడా వస్తుంది చూసాము. ఇంకా మేమైతే స్టార్ట్ చేసేసాం ప్రదక్షిణ. చాలామంది నైట్ టైమే చేస్తున్నారు గిరి ప్రదక్షిణ. మేము చేసేటప్పుడు కూడా అసలు ఫస్ట్ అయితే ఎవరు ఉండరేమో అనుకున్నాము, నైట్ టైం ఎవరు చేస్తారు అనుకున్నాం. కానీ చాలామంది చేస్తున్నారు నైట్ టైం గిరి ప్రదక్షిణ. మేము నైట్ టైం చేయడానికి వన్ రీజన్ ఏంటంటే మాకు నెక్స్ట్ డే ట్రైన్ ఉంది వేరే ప్లేస్కి వెళ్ళడానికి. సో అందుకని వేరే ఆప్షన్ లేక చేసేసాము నైట్ టైం. నైట్ టైం చేయడంలో తప్పేం లేదు, జస్ట్ చిన్న ప్రాబ్లం ఏంటంటే టెంపుల్స్ ఓపెన్లో ఉండవు. సో మనం టెంపుల్స్లో దర్శనం చేసుకోవడానికి కుదరదు. కొన్ని టెంపుల్స్లో కనిపిస్తారు బయటికి, బట్ కొన్ని టెంపుల్స్లో కనిపించరు, ఒక్కటే ప్రాబ్లం. బట్ ఇంకా మిగిలింది ఏమీ ప్రాబ్లం ఉండదు. అండ్ మేము మోక్ష మార్గం లోపలికి కూడా వెళ్ళాము. అంటే అందరు వెళ్తారులేండి, నాకు కొంచెం భయం వేసింది బయటికి వస్తానా రానా అని. బట్ ఫైనల్గా వచ్చాను. మోక్ష మార్గం అయిపోయిన తర్వాత 1 or 2 లింగాస్ ఉంటాయి. మొత్తంకి కంప్లీట్గా 10 లింగాస్ ఉంటాయి. మ్యాప్లో నేను చూడలేదు, అంటే క్రిష్ శ్రీను చూసుకున్నారు మ్యాప్స్. అయితే మేము ఆల్మోస్ట్ ఒక లింగం అయితే మిస్ అయిపోయాము. మీరైతే డెఫినెట్గా అన్నీ చూసుకొని వెళ్ళండి. సూర్యలింగం, చంద్రలింగం కూడా మిస్ అవ్వకండి. ఇంకా మేము నైట్ 9:30కి స్టార్ట్ అయితే మాకు మళ్ళీ తిరిగి వచ్చేసరికి 3:30 అయింది. 7 to 8 hours పట్టింది. వచ్చి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్దాం, అంటే లైక్ స్టే దగ్గరికి వెళ్దాం అనుకొని ఇంకా మేము అక్కడే టెంపుల్ దగ్గరే కూర్చున్నాము 3:30 నుంచి. మార్నింగ్ 5:30కి అయితే టెంపుల్ ఓపెన్ చేస్తారంట. సో ఇంకా మేము 3:30కి అలా దర్శనం లైక్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా లైన్లో అయితే కూర్చున్నాము. మార్నింగ్ 5:45కి అలా ఓపెన్ చేశారు గేట్స్. మేము చాలా తొందరగా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా దర్శనం చేసేసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి కాణిపాకం కూడా మేము అరుణాచలం నుంచి ట్రైన్లో అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మేము రూమ్ ఏం తీసుకోలేదు, జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి కొన్ని రూమ్స్ ఉంటాయి కదా, అలా ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయ్యి దర్శనం కూడా ఆల్మోస్ట్ 1/2 అవర్లో దర్శనం అయిపోయింది. సో అక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా డైరెక్ట్గా నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళింది శ్రీకాళహస్తికి డైరెక్ట్ ట్రైన్స్ ఆర్ బస్సెస్ లేవు, ఖచ్చితంగా తిరుపతి వెళ్ళే వెళ్ళాలి. సో ఇంకా తిరుపతి వెళ్ళి అక్కడ నుంచి బస్కి మళ్ళీ శ్రీకాళహస్తికి అయితే వెళ్ళాము. మేము నైట్ వెళ్ళాము, ఇంకా పూజ చేసుకోవడానికి లేదు కదా. సో అక్కడే నైట్ టెంపుల్ వాళ్ళయ్యే స్టేస్ ఉంటే అక్కడ స్టే చేసాము.
రూమ్ అయితే చాలా బాగుంది. రూమ్ టూర్ చేశాను, లింక్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఎర్లీ మార్నింగ్ 4:30కి ఓకే 7కి అలా అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ రాహుకేతువు పూజ చేయించుకొని దర్శనం చేసుకొని అయితే ఇంకా ఫైనల్గా మా టూర్ అయితే కంప్లీట్ చేసాము. లాస్ట్ శ్రీకాళహస్తి ఎందుకు వెళ్ళామంటే అక్కడికి వెళ్ళాక ఇంకా నెక్స్ట్ ఇంటికే వెళ్ళాలి అని చెప్పారు. సో అందుకని లాస్ట్ శ్రీకాళహస్తి వెళ్ళి ఇంక అక్కడ దర్శనం పూజ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియోలో చూసారా, మేము స్టే చేస్తున్న దగ్గర ఆంటీ వాళ్ళు మంచిగా టిక్ టాక్స్ బాగా చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడైనా వీడియోలో తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, తెలిసి తెలియక మాట్లాడుంటాను. అండ్ దట్స్ ఇట్ అబౌట్ అవర్ మినీ డివోషనల్ ట్రిప్ విత్ ఫ్యామిలీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.